ఇదిగోండి కాకరకాయ కారం చేస్తున్నాను. ఇదిగోండి మినపప్పు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు ఈ 4 వేపుకొని మిక్సీ పట్టుకోవాలండి. కారం వేసి కాకరకాయ కారంలోకి ఉప్పు వేసి పొద్దున కోసి ఉప్పు పెట్టానండి. చక్కగా బద్దలుగా కోసి ఇట్లా ఉప్పు పెట్టుకుంటే అసలు ఈ పై తొక్కు కూడా తీసే పని లేదండి. నేను తీయలేదు, శుభ్రం కడిగేసాను, కోసాను, ఉప్పు పెట్టానండి. ఇవి తీసుకుంటే ఏముండదండి, ఇటు మిల్లంతా పోయిద్ది. అందుకే ఇవి తీసుకోకుండా వండుకుంటే చేదంటే ఉండదండి. పిల్లలతో సహా తినొచ్చు, అసలు చేదు ఉండదు. ఇట్లా పిండుకొని వేసుకుంటూ తినండి. నూనె తాలింపులు అన్నీ ఇప్పుడు వేయనండి. కాకరకాయలు శుభ్రంగా వేగిపోయినాక అప్పుడు వేస్తానండి. ఇప్పుడేమి వేయను. పిండుకోవటం కాకరకాయలు ఏముందండి, శుభ్రంగా అక్కడ వేసుకొని ఈ తొక్కుతో సహా వేసుకోవచ్చు. చేదంటే ఉండదు, శుభ్రంగా మగ్గిపోద్ది. అలా కోసేసుకోవటమేనండి. ఇలా పిండేసుకోవటం, వాటర్ వస్తున్నాయి చూడండి, ఇలా వాటర్ వచ్చి పిండుకుంటే ఇంతేనండి. ఇవన్నీ ఎప్పటి నుంచో తెమ్మంటున్నానండి. ఇప్పుడు 5-6 నెలలు అవుతుందండి కాకరకాయలు తినక. మా పెరట్లో అయిపోయినాక, మా డాబా పైన అయిపోయినాక ఇంతవరకు ఒక్కసారో ఏమో తెచ్చినట్టుంటాడు, మళ్ళీ తేలేదండి. అందుకే రాత్రి చెప్తే తెచ్చారు. ఇంట్లో సరుకులు, కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారండి. నాకు ఇందులో గింజలు అంటే భలే ఇష్టం అండి. ఇదిగోండి వాటర్ ఇవి వచ్చినాయి. ఇదిగోండి మన కాకరకాయలు. శుభ్రంగా మగ్గిపోతాయండి. మనం ఈ మసాలాలు అన్నీ పట్టుకునే లోపల. ఇదిగోండి కాకరకాయలు వేగుతున్నాయి. ఇదిగోండి ఈ కారం చిన్నెల్లిపాయ కారం అండి. ఇదిగోండి చిన్నెల్లిపాయ కారం పట్టిందండి, ఇంట్లో పట్టుకున్నాను, అందుకని అదే వేద్దామని ఫిక్స్ అయిపోయా. అవి తెల్ల నువ్వులండి, నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుందండి. మా చిన్నమ్మాయి తెప్పించుకొని వాడలేదంట నువ్వులు, నాకు పంపించింది. నేను 2 సార్లు వాడుకున్నా, ఇది 3వసారి అండి. అవి ఇంకా నిల్వ ఉండేకుంది, పురుగు పడుతుంది. అందుకే దీంట్లో వేసేద్దాంలే, ఇంకా దాచి పెడతాము అని ఇలాగ ఉపయోగిస్తున్నా. ఇవ్వండి మసాలా, ఇదిగోండి శుభ్రంగా వేగిపోయాయండి. వడియాలు వేగినట్టు అసలు చేదు ఉండవండి, ఎంత కమ్మగా ఉంటాయో. ఇదిగోండి నేను పట్టిన కారం. ఇదిగోండి జీలకర్ర, తాలింపు గింజలు ఈ టైంలో వేసుకోవాలండి, ఎందుకంటే ముందే ఎత్తి మాడిపోతాయి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే కలర్ కోసం.
వేగిపోతాయి శుభ్రంగా వడియాల్లాగా ఇట్లా వేగాలండి. చక్కగా వేగినాక ఇదిగోండి కారం ఇట్లా బక్కలు తొక్కలుగా ఉంటేనే పంటి కింద పడి కమ్మగా ఉంటుంది తింటుంటే. కరివేపాకు వేయట్లేదండి, ఎందుకంటే ఏరి పక్కన పెట్టేస్తున్నారు. అంతగానంగా మనం వేసి నూనెలో పెట్టి అన్నీ పెడితే చక్కగా వేగుతున్నాం. చక్కగా వేగి ఆవాలు చెట్టు ఆడుతుంటే మనకి వేగినట్టే కమ్మట వాసన వస్తుంది. మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవటం. కారం కారంలో ఉప్పు వేయాలి, దీంట్లో ఉప్పు పెట్టే కానీ అప్పుడు మనం వేసుకోవాలండి ఉప్పు. ఇదిగోండి సాల్ట్ అసలు వేయలేదు. కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి చక్కగా కారం అయిపోయిందండి. కారం టేస్ట్ అదిరిందంటండి. మా వారికి చూపించాను. నా కొడుక్కి ఎంత ఇష్టమోనండి కారం అంటే. నా కొడుక్కి చాలా ఇష్టం అండి. వాడికి నేను చేస్తాను, వాడు ఊరు పనికి వెళ్ళాడండి. మూత పెట్టేశాను. బాగుందండి. బాగుంటే లైకులు కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఆంటీ నీట్గా వండిందని.